ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే రాజధాని అనేది లేదు. మద్రాసు రాష్ట్రంతో ఉన్నప్పుడు చెన్నైని వదిలిపెట్టి వచ్చిండ్రు. కర్నూలును తాత్కాలిక రాజధాని చేసుకొని కొన్ని ఏళ్లు ఉన్నారు. తర్వాత తెలంగాణ తోటి కలిసి హైదరాబాద్ పట్టణం ఉన్నారు. రాష్ట్రం విడిపోయినాక అమరావతి కట్టుకోవాలని చూసిండ్రు. కానీ జగన్ గెలిచినాక దాన్ని పక్కకు పెట్టిండు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది మా రాజధాని అని చెప్పుకునే దానికి లేదు. అందుకే చంద్రబాబు పట్టుబట్టి ఆగిపోయిన అమరావతిని మళ్ళా సురువు చేస్తానికి మోడీని పిలిచిండు. ఆ అమరావతి పునఃప్రారంభ సభల ముందుగాల మంత్రి లోకేష్ మాట్లాడుకుంటా, మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఇనరా కట్టుబట్టలతోని మెడబట్టి ఎలగొట్టినరట. తెలంగాణ రాష్ట్రంతో పంచుకొని పోయినా ఏమి లేనట్టు ఎట్ట చెప్తున్నాడో చూడుండ్రి. ఇంకా పంచుకోవాల్సినవి పంచకుండా కొర్రీలు పెట్టి రాజకీయం చేసేది ఎవరు మరి? కొత్త రాజధాని కట్టేటప్పుడు పాత ముచ్చట్లు ముందటేసి అక్కసుకప్పుడు ఎందుకు లోకేష్ అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా మోడీ జపం చేసినట్టే చేసిండు. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున అవునట. మోడీకి ఇల్లు లేకున్నా ఆంధ్ర జనాలకు ఇల్లు లాంటి రాజధాని ఉండాలని తన్నాడుతున్నాడట. 140 కోట్ల మందికి ఇల్లు ఉండాలని దేశాన్ని అభివృద్ధి బాటలని నడుపుతున్నాడట. ఇట్లా మోడీ గురించి చెప్పి చంద్రబాబు ముచ్చట చెప్పకుండా మంచిది కాదు. కాబట్టి చంద్రబాబును కూడా ఆకాశానికి ఎత్తినంత పని చేసిండు పవన్ కళ్యాణ్. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉన్నది. సైబరాబాద్ను డెవలప్ చేసినట్టే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తాడట. ఆ నమ్మకం పవన్ కళ్యాణ్కు పుష్కలంగా ఉన్నదట. ఇట్లా మాట్లాడి కూసున్న పవన్ కళ్యాణ్ను మోడీ దగ్గరికి పిలుచుకున్నాడు. పెద్ద మనిషి పిలిచినప్పుడు పోవాలి కాబట్టి దగ్గరికి పోయిండు. డిప్యూటీ సీఎంకు చిన్నపిల్లలకు పిప్పరమిట్ ఇచ్చినట్టు ఓ చాక్లెట్ చేతిలో పెట్టిండు మోడీ. ఆ కోవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు. ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ సంబరం చూడాలి, చిన్నగా లేదు. ఏమనవ్వుడు నవ్వుతున్నాడు. అబ్బా సంబరం చిన్నగా లేదు పోర్రి. ఇక తర్వాత చంద్రబాబు మాట్లాడుకుంటా ప్రధానమంత్రి మోడీని ఆకాశానికి ఎత్తిండు. పాతకాలంలో తిట్టిన కరడు కట్టిన ఉగ్రవాది అనే మాటను పక్కకు పెట్టి ఇప్పుడు పొగడ్తల వాన కురిపించిండు. మోదీజీ, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ है. మోడీ తెలుగులో మాట్లాడతాడు అనేది ముందే తెలుసు కావచ్చు. అందుకే చంద్రబాబు హిందీలో మాట్లాడకుంటే ఎట్లా అనుకున్నాడో ఏమో. కాబట్టి ఆ కాగితంలో రాసుకొని వచ్చిన అక్షరాలను అక్షరం పొల్లు కాకుండా చదివిండు. ఇక తర్వాత ఈ రోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. చూసిండ్రా మోడీ గురించి చెప్పుకుంటా ప్రకృతి తిర్రమర్ర అయింది అన్నట్టు చెప్పిండు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation, we will get it done.
మోడీతోని కలిసి ఒక్క 3 ఏళ్లలో రాజధానిని కట్టి తీరుతాం అన్నట్టు మాట్లాడిండు. దానికి ప్రధానమంత్రి వస్తాడట. మరి చూడాలే చంద్రబాబు అనుకున్నట్టు 3 ఏళ్లలో పూర్తి అవుతుందా రాజధాని అనేది. ఇక ఆఖరికి ప్రధానమంత్రి మాట్లాడే ముందు అమరావతి పునఃప్రారంభ రిమోట్ ఒత్తిండు. ఇక్కడ సిచ్చు ఒత్తుడితోనే శిలాఫలకం పరదలు ఎటు అటు వెళ్ళిపోయినాయి. అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. తర్వాత మైకు ముందడికి పోయిన మోడీ చంద్రబాబు చరిత్ర మస్తు గొప్పది అన్నట్టు చెప్పిండు. ఆకాశానికి ఎత్తిండు. और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो, तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं. ఇన్నరా మోడీ అనుభవంతో చెప్తున్నాడట. ఫ్యూచర్ టెక్నాలజీనైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులనైనా మంచి పట్టుదలతోని మంచి ఇలువతోటి కడతాడట చంద్రబాబు. అది ఒక చంద్రబాబుతోనే అవుతుంది అన్నట్టు చెప్పిండు. ఇక దానికి బాబు ముసి ముసి నవ్వులు చూడాలే. चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఆహా ఆహా ఏం పొగుడుతున్నాడు. మోడీ గుజరాత్ సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఏదైతే టెక్నాలజీ వాడిండో అదే గుజరాత్ లో వాడిండట. అంటే చంద్రబాబు లేకుంటే ఆ టెక్నాలజీ గుజరాత్ కు పోకనే పోవు అన్నట్టు చెప్తున్నాడు. एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था. हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है. हमें एनटीआर गारू का सपना पूरा करना है. चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, ఇది మనము చెయ్యాలి. ఇది మనమే చెయ్యాలి. ఇన్నరా ఎన్టీ రామారావు కలలు చంద్రబాబుతో కలిసి నెరవేరుస్తాడట ప్రధానమంత్రి మోడీ. ఎంతమంది అడ్డుపడ్డా ఆగేదే లేదన్నట్టు సాగిపోతారట భుజం కలిపి. आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे. एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं. मी अंदरी ఆశీర్వాదముతో ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. చంద్రబాబు చెప్పినట్టు 3 ఏళ్లకు ఇక్కడనే పెద్ద సభ పెట్టి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిని షురూ చేసుకుందాం. అందుకోసం సెంటర్ సర్కారు నుంచి ఏం కావాలో అది అందిస్తాం అన్నట్టు చెప్పిండు మోడీ. మరి చూడాలే ఇంకో 3 ఏళ్ల తర్వాత రాజకీయాలు ఎట్లుంటాయి. చంద్రబాబు కమలం పార్టీతోనే కలిసి ఉంటాడా, పవన్ కళ్యాణ్ పక్కకే ఉంటాడా, ఆంధ్ర బీజేపీ పార్టీ వాళ్ళు మేమే అభివృద్ధి చేసినాం మీరు చేసింది ఏం లేదు అని టీడీపీతోని తెగదెంపులు చేసుకుంటారా. వచ్చే ఎన్నికల నాటికి ఎట్లుంటది అనేది ముందు తెలుస్తుంది. కానీ అమరావతి ఏరియాలో పెట్టిన బొమ్మలు పబ్లిక్ కన్లు అటుదిక్కే పోయేటట్టు చేసినాయి. మీరు కూడా చూడండి ఓసారి. Okay.